లక్షలు అంటే అది మాకు మున్సిపాలిటీ కింద రాదమ్మా, మేము అక్కడ లోన్ రాదు అంటున్నారు. మీ స్థలం ఎక్కడుంది? అప్లికేషన్ మటుకు మన దగ్గర పెట్టారు. పార్టీ డివిజన్ కమిటీ నాయకులు జబ్బార్ గారిని యొక్క కార్యక్రమం మాట్లాడాల్సిన ఈ శివాయిగూడెం ప్లాట్లకు సంబంధించి దీర్ఘకాలం పోరాటం తర్వాత 14 ఏళ్ళ క్రితం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అనేక సౌకర్యాలు కల్పిస్తామని ఆనాడు ప్రభుత్వం తర్వాత వాళ్ళు ఎవరు సౌకర్యాలు కల్పించకుండా ఇప్పుడు ఎన్నికలకు ముందే మనందరినీ కూడా క్యాన్సిలేషన్ లిస్టులో పెట్టారు. తర్వాత మన పార్టీ ఆందోళన లేకపోతే మన రిప్రజెంటేషన్స్ ఫలితంగా ఆ లిస్ట్ అనేది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 5 లక్షల రుణం కోసం మళ్ళీ వెళ్తే అవి తీసుకొని పరిస్థితుంది. వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఇవాళ శివాయిగూడెం కాలనీ పేదల అభివృద్ధి కమిటీ అని చెప్పేసి ఒక ఫామ్ అయి 800 ఇళ్ళ కాదు కేవలం 25 మంది వచ్చారు. అంటే 775 మంది రాలేదు. 775 మంది వచ్చిన రోజు ఈ సమస్య పరిష్కారం తప్ప ఈ 25 మంది ఈ సమస్య పరిష్కారం కాదు. మీరందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా తక్షణమే వెళ్ళి 2 రోజులు టైం తీసుకొని మళ్ళీ శుక్రవారం నాటికి 800 మందిలో కనీసం 200-300 మందినైనా మనం వచ్చి ఆ రోజు కమిషనర్ గారిని అవసరమైతే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి మన సమస్యను మొరపెట్టుకొని శాశ్వత పరిష్కారం దొరికే వరకు మన ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించి మన ప్లాట్లను మనం కట్టేంత వరకు కూడా అందరం పనిచేయాలి. మీకు అండగా ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఉంటుందని, సిపిఎం పార్టీగా మీ అందరం కూడా మీకు మీ న్యాయమైన సమస్యలు పరిష్కరించే దానికోసం అధికారులతో ప్రజాప్రతినిధులు కొట్లాడి ఈ ప్లాట్లు దక్కించుకునేంత వరకు మేమంతా అండగా ఉంటామని ఆందోళన పోరాటాల్లో మీతో భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ మీరు 2-3 రోజుల్లో మీరందరూ కూడా ఈ శివాయిగూడెం ప్లాట్ల బాధితులు కనీసం 200-300 మంది వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే ఇట్లా 20 మంది 25 మంది సమస్య పరిష్కారం కాదు. కావున తక్షణం మీరందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరినీ నాగుల మీద అలాగే నవీన్ రెడ్డి గారు అక్కడ మన పార్టీ రఘునాథ్ కార్యదర్శి అలాగే సిపిఎం నాయకులు ప్లాట్ల బాధితుల్లో ఒకడైనటువంటి కూరపాటి టీము మీరందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్కువ మంది గ్యాదర్ అయితే మళ్ళీ మనం కమిషనర్ గారికో ప్రజాప్రతినిధికో వినతిపత్రం ఇచ్చి మన లోన్లు శాంక్షన్ అయ్యే దానికోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ రేపు జరగబోయే భవిష్యత్ ఆందోళనలో మీరందరూ కూడా ఎక్కువ మంది పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇప్పుడు వచ్చిన రిప్రజెంటేషన్తో మన సమస్య పరిష్కారం అనేది కాదు. మీరందరూ వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దీనికి శాశ్వత మార్గం అనేది దొరుకుతుంది. అధ్యక్ష వర్గం నాగశెట్టి యాదగిరి గారికి అట్లాగనే హాజరైన శివాయిగూడెం ప్రాంత బాధ్యులకి నమస్తే. విషయం ఏంటంటే మీరందరూ 2009 ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటారు 2009లో ఇస్తే ఇప్పుడు దాకా ఎందుకు కట్టుకోలేదని చెప్పి చెప్తాను. దీని మీద 2009లో ఇచ్చిన ప్లాట్లని 10 సంవత్సరాల వరకు ఇదే ప్రభుత్వం అక్కడ ఉన్న రైతులకి ప్రభుత్వానికి ఘర్షణలు చేయడం వలన అక్కడ ప్రజలు అనేటువంటి కట్టుకోలేకపోయారు. కోర్టులో 10 సంవత్సరాలు అనేది 10 సంవత్సరాల నుంచి కోర్టులో నడిచింది. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ పోయి కట్టుకోవడానికి పోయే కల్లా నీళ్ళు సౌకర్యం లేక, కరెంటు సౌకర్యం లేక, రోడ్ల సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పాలై కొనబోతే అడవి అమ్మబోతే కొరివి అన్నట్టు పరిస్థితులు ఆడ శివాయిగూడెం ప్రాంతం బాధ్యతల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలా. పెట్టని ఎడల ఖమ్మం 1 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడనే రణాత్పాలెం కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం. వీళ్ళకి వచ్చేదాకా లాస్ట్ దాకా వీళ్ళకి హక్కు వచ్చేదాకా 5 లక్షల లోన్లు అట్లా రోడ్లు వచ్చేదాకా మనం ప్రభుత్వం ద్వారా తీసుకునేదాకా మేము వెనక్కి తగ్గమని చెప్పి చెప్తున్నాం. అట్లాగనే ఇది ఎవరైతే 5 లక్షల లోన్ వస్తామో శివాయిగూడెంలో ఉంటే మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్తారు. ఇది చాలా అన్యాయమైన విషయం. శివాయిగూడెంలో ఉన్నా కూడా వేరే గ్రామ ఇదే మీ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన స్థలాలే కాబట్టి ఇక్కడ నివాసం ఇక్కడ ఉంటారు, స్థలం మాత్రం అక్కడ ఉంటుంది కాబట్టి నివాసంగా ఇక్కడ తీసుకోండి, స్థలం అక్కడ ఉంచి 5 లక్షల లోన్లు వీళ్ళు మంజూరు చేసి రోడ్లు మంజూరు చేసి నీళ్ళు సౌకర్యం ఇస్తే వీళ్ళు ఇక్కడ ఎందుకు నివాసం ఉంటారు? వాళ్ళు ఎక్కడైతే పూడ నగర్లో ఇచ్చారో అక్కడే ఉంటారు. వీళ్ళకు కూడా వీళ్ళు అద్దె మిగిలేటట్టు ప్రభుత్వం కూడా సహకరించినట్టు అయితే తప్ప వీళ్ళు పని లేక వీళ్ళకి డబ్బులు ఎక్కువై ఉండట్లేదు. ఆడ సౌకర్యం లేక ఆడ సౌకర్యం కల్పించలేక ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ 1 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కోరుతున్నాం. మీరు ఇప్పుడు జబ్బార్ గారు చెప్పినట్టు మీరు 20 మంది 30 మంది అనేది మీరు ఇప్పుడు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గంటలోనే ఇది నిర్ణయం జరిగింది. మీరు వచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చెప్పంగానే రెస్పాన్సిబుల్ గంటలోనే జరిగింది, ఏదో 10 రోజుల ముందు కాదు.
గంటలోనే ఇట్లా జరుగుతుంది. వార్డు సభలు, డివిజన్ సభలు జరుగుతున్నాయి. మనం దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మన మహిళా నాయకురాలు, ఒక పేరు చెప్పకూడదు లేండి, కానీ ఒక నాయకురాలు చెప్పంగానే అందరికీ ఫోన్లు చేసి రెస్పాన్స్ చేసింది. ఆమెకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా మనం మీ అందరి కోసం, హక్కుల కోసం రాండి అని చెప్పి తపన పడుతుంది. రేపు ఆమె సాధించిన దాంట్లో ఆమె కూడా భాగస్వాములు అయింది. ఆమెకు కూడా పేరున ధన్యవాదాలు. ఆమె బాధ్యత ఉంది కాబట్టి ఆమె పేరు చెప్పకూడదు ఈ కార్యక్రమంలో. కాబట్టి ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నవీన్ రెడ్డి గారు వచ్చారు రణాత్పాలెం మండలం సెక్రటరీగా. మనం రేపు చేయాల్సిన పని ఏంటంటే, రేపు ఏ డివిజన్గా ఆ డివిజన్గా మనం రణాత్పాలెం మండలంలో ఇచ్చారు, అక్కడ శివాయిగూడెంలో మా పరిస్థితులు ఏంది అని చెప్పేసి రేపు వార్డు సభలు జరుగుతున్నాయి. రేపు 22వ తారీఖున రేపు 40వ డివిజన్లో జరుగుతుంది, 41వ డివిజన్లో జరుగుతుంది. కాబట్టి విధి పత్రాలు తయారు చేసుకొని ఎక్కడికక్కడ నిలుద్దాం, ఎక్కడికక్కడ అడుగుదాం. కేసులైనా కూడా భయం లేదు, పోరాడితే పోయేది లేదు. బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మనం పోరాడదాం, మన హక్కుల్ని మనం సాధించుకుందాం. నవీన్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇందిరమ్మ 1వ విడత, 2వ విడత, 3వ విడత అనే దఫాలుగా గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పేదలు, ఇల్లు లేని కిరాయికుంటున్న వాళ్ళందరినీ సర్వే చేసి గుర్తించి రఘునాథపాలెం మండలంలోని పువ్వడ ఉదయ్ కుమార్ నగర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ 10 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆగండి ఇల్లు కట్టుకుందారని చెప్పారు. దాని తర్వాత టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేస్తాం, ఆగండి అని కొంతకాలం ఆపారు. మళ్ళీ దాని తర్వాత మనం ఆందోళన చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, సొంత స్థలం ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం, మీరు ఇల్లు కట్టుకుందరు ఆగండి అన్నారు. ఇట్లా మనం అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం, వేచి చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సొంత స్థలం కలిగిన వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు.